పెళ్లి చేసుకోవాలని కాదు కొడక నీకు ఏడు పెళ్లి చేస్తావు పెళ్లి చేసుకోవాలని కొడక అని మంచిగా సమాధానం చెప్పి మెల్ల కుదరికిచ్చి పెళ్లి బాబు అయ్యో ఇలాంటి కొడుకు అలాంటి కొడుకు అందరికి వచ్చే కాదు నాకు పెళ్లి చేద్దాం కొడుక పెళ్లి చేయమంటే కొడుక పెళ్లి చేస్తామంటే అవుతానేమరా నవ్వపోతే బాబు చేస్తా అంటారు కానీ చెయ్యి పెళ్లి రేపు కొడుక నీకు పెళ్లి చేస్తామనంటే మనసులా చేసుకుందాం అని ఉన్నా కానీ వాడు ఏమంటాడు మీరు మాటలకు అవ్వ నాకు ఏడేళ్ళకి ఇంకా ఏడాది వరకు అన్నా ఇంకా 2 ఏళ్ళ వరకు అన్నా నాకు ఏదన్నా జాబ్ వచ్చినాక చేసుకుంటాను అని అంటారు. అగో గతంతోనే నమ్మద్దు వాడు 4 ఏళ్ళకి అయినటువంటి వాడు ఎప్పుడైతే ఇంటి దాకా పట్టుకొచ్చాడు ఎలాంటి పిల్లలు అంటే మీ అవ్వరే ఒర్రు వచ్చి అద్దు మంచి దాన్ని తీసుకొచ్చేస్తా ఎర్రగా ముద్దు ఉండాలి ఎర్రటి పల్లడా ఎర్రటి పల్ల అయితే నాకు అస్సలు కాదు. అయ్యో అదరు రాజపేట మొగోళ్ళందరూ దాన్ని చూస్తారు ఓ వారి పిల్ల ఎర్రగున్నది వాని పిల్ల ఎర్రగున్నది అది మంది కళ్ళలో వెళ్ళాడుతుంది అది మంది కళ్ళలో వెళ్ళాడుతుంది అది అసోంటి దాదు అనుమానం ఉన్నది ఎవరు అబ్బో కర్రెడు పొల అయితే నాకు అస్సలు కాదు. అది కరెంట్ పోతే చీకట్లో పోతే దొరకదు అద్దద్దు దొడ్డు పొల అయితే నాకు అస్సలు కాదు. అగో దాని పక్కపడి నేను మండుకుంటే పెద్దోడ్డు పొట్టి జరుగుడు అన్న ఎత్తు పొల అయితే నాకు అస్సలు కాదు. ఎందుకద్దా అంటే ఇంటి ముంగట కోడలు అందంగా ఉండ సొమ్ములు చేసి మెడలేస్తావు కదా దానికి ఎన్ని సొమ్ములు చేసి మెడలేసినా కూడా పీరిలా కొడుకులేసినట్టే పొట్టి పొల అయితే నాకు అస్సలు కాదు. ఇప్పుడు పొట్టి పొల నాకు పెళ్లి ఎత్తావు కదా నేను అత్తగారింటి వారం పెళ్ళి తీసుకొచ్చుకోను చాలా అత్తాటిగా చేస్తాం పరకాల బస్సులో బస్ దిగుతాం ఇక రాజపేట నడిచినారు కదా నేను బారికల్లా మనిషిని అయితేనే నా పిల్లమే పొచ్చిగుండే నేనేమో దెబ్బ నడిచేస్తా దొంగ దాపెత్తా అది పొచ్చిగుండే పాట దుగది నేను వెళ్ళేస్తా వెనకెవడని వస్తా అంటే అది వాని పిల్ల అంటారు నా పిల్ల అంటారా అంతే కొడుక మొన్న మీ అయ్యను నేను గిట్టిన పరకాల బస్తాల దిగి రాజపేట నడిచేస్తాను నడిచేస్తాను నేను పొచ్చుకుంటే నెరుసాల మంచిగా కింద గున్న దమదమ ఈనో నడిచేస్తాను పొచ్చిదాన్ని అయితే నేను గున్న రాజపేట మొగోళ్ళు అందరు రావన్న అంటారు తెలుగున్న రావన్న ఏమంటారు ఏ రావన్న పరకాల నుంచి కొత్త పోరు ఎక్కడి నుంచి దంచుకొస్తాను పోయి రావన్న పిల్లలు ఎత్తి కూర్చుగా నియమం ప్రతిభల ధర్మం కాపాడే కాంత కావాలి అత్తమావ సేవ ఎత్తి ఆడిది కావాలి
ధర్మం కాపాడే కాంత అత్తమామ సేవ ఎత్తి చేయాలి అయ్యయ్యో నా కొడుక మనమద రాజా కోరరాని కోరిక కోరద్దంటారు అందరా నీయమందద్దు తునికి దుడ్ల పాలు కావద్దంటారు రా కోరరాని కోరిక కోరుంటలేదు పెరగలేదు అయిపోయిందిరా పుట్టినా అలాంటి పిల్ల దక్కలేదురా పిల్ల దొరకదా కొడుకు మనకెదురా మహారాజా 5 నెలల పిల్ల పుట్టలేదు కొడుకు అన్నావు నేను పుట్టప్పుడు నాకు దగ్గర భార్య పుట్టలేదా నేను పుట్టప్పుడు నాకు దగ్గర భార్య ఎక్కడ పుట్టే ఉంటది కాబట్టి 5 నెలల పిల్ల నేను లగ్గం చేసుకుంటా 4 రాజ్యాలు నవ్వకుండా 3 66 రాజ్యాలు 70 దేశాలు తిరిగిన ఆయన ఎన్ని దేశాలు తిరిగిన అలాంటి పిల్ల పుట్టలేదు పెరగలేదు పుట్టి పెరిగిన పురుగుల మల్లెలే అయిపోయింది కానీ దక్కలేదురా లేదురా అలాంటి పిల్ల దొరకదురా 5 నియమాల పిల్ల దొరకదు సభలో నియమం ప్రతిభ ధర్మం కాపాడే కాంత మామ సేవ ఎత్తి చేయాలి ప్రతిభ ధర్మం కాపాడే కాంత కావాలి 5 నియమాల పిల్ల కావాలంటావు అలాంటి పిల్ల దొరకదురా నా కొడుకు 70 దేశాలు తిరిగి అసోంటి నేను కోరుకున్న పొలను 5 నెలల పిల్లని మనమద రాజా లేదంటే రాదంటే పాడు అంటే బిడ్డ ఉండదురా ఉన్నది ఉంటే తెచ్చుకోని మాత్రం అనగా నువ్వే పోయా పొలను పెళ్లి చేసుకొని వస్తా అలాంటి పిల్ల దొరకపోతే నాయన అలాంటి పిల్ల దొరకపోతే ఎట్లా కొడుకు అన్నావు నాయన అలాంటి పొల్ల దొరుకుతానేమో 5 నెలల పిల్ల దొరుకుతానేమో పెళ్లి చేసుకొని వెనక మరి వస్తా అలాంటి పిల్ల దొరకపోతే ఇక నా ముఖం నీకు చూపించా నా సాగు చేసుకుంటారా నాయన ఎంత మాట అన్నవురా నా కొడుకు కొడుక కుమారుడా రాబో నాయన కొడుక మనమాద రాజా ఓ నాయన ఒక కొడుకు వాణి నా కొడుకు పెట్టుకొని నిన్ను నా కొడుకు నువ్వు వల్ల లేకపోతే నా కొడుకు మీ వల్ల బతుకము రావో నాయన మీ వల్ల బతుకము నా కొడుకు గడియకు రావో నాయన నిన్ను చూసుకున్నావు రావో నాయన అట్లా పోయి వచ్చి నా కొడుకు బాబు తిన్నడా అని అడుగుతే తినకున్న తీరు మాకు అయిపోయారా తినకున్న తీరాయరా అలాంటి పిల్ల కూడా దొరకదంటే ఇంటర్ రావు నాయన అలాంటి పిల్ల దొరుకుతుంది నాయన నేను పోయి 4 రాజ్యాలు నవ్వకుండా 3 60 రాజ్యాలు 70 దేశాలు తిరిగి చెప్పినా ఇంటలేడా కొడుకు సరే మనమద రాజా నువ్వు పోయి తెచ్చుకో రామా సుకుమారి దేవి మన కొడుకుని ఎంత చెప్పినా ఇంటలేడు మరి మన కొడుకు మాత్రం మనం ఏడ్చినా ప్రయోజనం లేదు ఆ కొడుకును ప్రయాణం చేయి చూడు కన్న తండ్రి అన్నడ బామ్మ మనకు ఒక్క కొడుకు మన కొడుకు మనమద రాజమ్మ మన కొడుకు మనమద రాజు 5 నియమాల పెళ్లికి పిల్ల కంటే వెళ్ళిపోతాడు కొడుకును ప్రయాణం చేయి బామ్మ ప్రయాణం చేయమన్నప్పుడు ఇప్పటికన్నారు మొగోని మోటుగుండే ఆడిదాంది జాలిగుండి అన్నారమ్మా మొగోడయ్యే పాటికి రూపాన్ని ఇచ్చిన
చిన్నోడ ఏ పట్టికి పోరా కొడుకు అన్నాడు కానీ తల్లి మనసు ఒప్పుద్దా అన్నావు మాసాలు మోసి సారెడు రకతం పులిసెడు వేసుకొని పుట్టడట్ల మరి వేసుకొని గుల్లెడి వేగుల పంటెడు పొక్కల్లా వేగు తెంచుకున్న బంధమే మంది పిట్టలు కనపోతిరా మన రాజా ఓ నాయనా వాళ్ళ పిల్ల పిల్ల కన్నా వెళ్ళిపోతే ఓ నాయనా మాకెవ్వాలు ఉన్నారు మన రాజా కొడుకు పాడవాడ వీడి చెప్పు తింటలేడు వీడి ఏడబోతే తన కొంతమా 10 మంది బిడ్డలను కొడుకు పాడవాడు వీడి చెప్పు తింటలేడు వీడి కొడుకు అని మనమది పూల ఇడిచి పెట్టి మనమది రాజా వల్ల వెళ్ళిపోతే మన ఇది దేవాల పిల్లకి వెళ్ళిపోతా ఇది దేవాల పిల్లకి వెళ్ళిపోతానంటాను కూరరాని కోరిక కూరతురాయన అందుకే అన్నరురా అతరాదు ఏమంతరాదు తురికి తుడ్డ పాలగా వద్దన్నారు నాన్న అందరాని వల్ల అందరాదు కూరరాని కోరిక కూరద్దు సంగ దాపే కాడికి దాపాలే గాని సాపరాని కాడికి సంగ దాపరాదు నాయన వెళ్ళిపోతే మన రాజ్యవాళ్ళు ఉన్నారు మాకెవరు లేరురా ఇన్ని రోజుల వచ్చి నిన్ను చూసుకొని మేము బతుకుతాను ఒక్క కొడుకు రాని పరమాద రాజా ఎత్తుకొని సాదుకున్నా ఎంత దూరం చేసిన పరమాద రాజా ఎన్నాడు కొట్టలేదు నా కొడుకు ఎన్నాడు తీర్చలేదు పరమాద రాజా మమ్మడగాదని పోతే మా మోసేతులకి ముఖాలు పోతుంది ఊరికి దూరం అయ్యి మేము కాటికి దగ్గరైనము నాన్న మంటల్లా పడితేరా వాడి అడిగేటోళ్ళు నా కొడుకు వాడి అడిగేటోళ్ళు మన మాదరాజా నాకెవ్వాలు ఉన్నారు నా కొడుకు ఎక్కువ ఊరుకోలేదురా మేము కుక్కిన పడితే బుక్కిన అన్నం పెడతాం మేము చచ్చినాడు అవతలేస్తాం అనుకున్నాం నారా మా మాట వినకుండా మన మాదరాజా వల్ల వెళ్ళిపోతే నువ్వు పోతానో నాన్న పోయిన కాడ నీకు ఏదన్నైతే ఈ తల్లి బతుకదురా కొడక కోరి వేడల్లా ఉండలేవా రాజ్యాలు నమ్మకొండ 366 రాజ్యాలు 77 దేశాలు ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి మనకు దగ్గర పిల్లని తీసుకొచ్చి కొడకానికి పెళ్లి చేస్తాం అలాంటి పిల్ల పుట్టలేదు 5 నేవాల పిల్ల పుట్టలేదు పుట్టిన పురుగుల మధ్యలో పాలైంది అలాంటి పిల్ల కూడా పుట్టలేదు నా కూడా మన మాట వినాలేవా నా కొడుకు అమ్మ సుకుమారి దేవి మీరు ఇవాళ వద్దన రేపెళ్ళిపోతా
రేపు అద్దంటే ఎల్లుండి పోతే ఎల్లుండి అద్దంటే అవతల ఎల్లుండి అయినా పోతా నేను అవతల ఎల్లుండి అయినా పోయి నేను 5 నేవాల పిల్లల్ని పెళ్లి చేసుకుని వస్తా కానీ అంతవరకు నేను అమ్మ నేను మానుకొని మేడలో ఉండవారు కొడుకు మన మగరాజే ఎట్లా పోయింది వాళ్ళ పిల్లకి వెళ్ళిపోతే ఇలా కాదన్న రేపు పోతా రేపు కాదన్న ఎల్లుండి పోతా కొడుకు పోతానన్న కొడుకుని ఇలా మేము వద్దురా కొడుకని నా కొడుకుని నేను అలాగా పడితే పెళ్లి చేస్తారని నా కొడుకు ఏదన్నా బాగంటే ఏదన్నా చెరువు అంటేనే చెరువు కట్టి పెట్టినట్టు కన్న కడుపు పూల పెట్టినట్టు కొడుకు పోతే నాకు మళ్ళా కనబడతాడా నేను పయానం చేస్తానా నీకు ఇంత వచ్చిన పిల్లని పెళ్లి చేసుకోర కొడుక రామ 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 కొడుకు పట్టుకొని భద్రాజ మా మాట తెలియవు నిన్ను పయ్యానం చేస్తారా రా కొడుక మన భద్రాజన కొడుకుని ఎట్లా పెట్టుకోని కన్న తల్లవ్వ కొడుకునే పట్టుకొని రాజు లెక్క పట్టుకొని జాలారి దేవుళ్ళ గట్టి కొడుకు నీకు తానం పోతానని కొడుకు తడిపిడి తానం పోయేవచ్చనా తడిపేడి తానమైనా కొడుకు మన మదరాజు తానం పోతాంటే కొడుకు తానం చేసే నీళ్ళకెళ్ళి కాచి వీణ కర్రకాకి తానం ఆడిపోతాందే అవ్వ కొడుకు వల్లి విక్కిలైందిరా కొడుకు నువ్వు తానం చేసి నీళ్ళకెళ్ళి కాచి వీణ కర్రకాకి తానం ఆడిపోతాది వల్లి విక్కిలైంది వద్దురా కొడుక మానుకోని వేడల్లో ఉండరా అమ్మ సుకుమారి దేవి నేను తాళం చేసి నీళ్ళకెళ్ళి కాచిపోయిన కర్రె కాకచి తాళం చేసి పోయిందంటే అవ్వా మన కాకంత బలగం కలత్తది అన్నట్టు ఇక కాకంత బలగం అవ్వ కొడుకు మన మదరాజు ఎలుగారానికి బంగారం అతికించినాడు సమాధానం చెప్తానమ్మా కాకంత బలగం కలత్తది అన్నాడే అవ్వా తడిపి తానం పోసింది కన్న తల్లి ప్రేమ కవలాంటి కళ్ళకు రవ్వలు చినుకులు రాల్పవచ్చరా కొడుక మన మదరాజునికి బట్టలు ఎత్తరని కొడుకు బట్టలు పెట్టగచ్చి బట్టల పెట్టెలు బట్టల పెట్ట తెరిస్తే బట్టల పెట్టెలకి వెళ్ళి నాగన్న వారిపోతాండే అవ్వా వేగులకు పిలవండి అవ్వా బట్టలేస్తానంటే నీ బట్టల పెద్దలకి వెళ్ళి నాగన్న వారిపోతాను నాన్న దిక్కులైంది వద్దురు కొడుకు అందుకే అన్నారు పారిపోయే పనుల కాలు దాపితే పండు దాటిపోతే కాలు ఇరిగిపోతే అన్నారు నాన్న మానుకోని వేడల్లో ఉండురా నువ్వు అమ్మ మాట ఇరు కొడుకు నువ్వు అయ్య మాట ఇరురా మనవద రాజా అమ్మ సుకుమారి దేవి బట్టలకి వెళ్ళి నాగన్న వేయిందంటే అవ్వ నా బట్టలు మంచిగా సువాసన రావాలని అని మొగిలి పట్ట తీసుకొచ్చి బట్టలలో పెట్టినా మొగిలి పట్ట వాసనకు నాగ నచ్చింది కానీ అవ్వ అందుకేమి తప్పు లేదు
మల్లెన్నడు ఈ తల్లి చేతి అన్నం మల్లెన్నడు తింటాడు ఈ తల్లి చేతి అన్నం నువ్వు మల్లెన్నడు తింటావు నీకు అన్నం పెడతా కొడుకు అని వంట చాలా వేడి కచ్చి అన్నం వేసుకున్నదమ్మా అన్నం తినబెడతాడా అని కొడుకు రారా కొడుకు మన్మద రాజా అని కొడుకును తోడని మీద కూర్చుంటే ఎత్తుకోని అవ్వ ఈ తల్లి చేత అన్నం మల్లెన్నడు తింటూ అని తొలి బుక్క తీసి కొరికి అంగిట మంది పెడతా అంటే తొలి బుక్క జారిపోయి తన తల్లి మీద పడ్డదే జారిపోయిందో తల్లి దేవుడి తెగటీలే జారిపోయినప్పుడే తల్లి కనవారం వచ్చిందే తోటి అన్నం బాగా వీరుదంతా ఈ తల్లి చేతి అన్నం బాగిలేదా కొడుకు నిన్నడన్నం తినబెట్టిన తొలి బుక్క జారిపోలేదురా నాన్న చేతి అన్నం బాగి పొడిసిందా జారిపోయిందిరా కొడుకు తోటిని బాగి తీరిపోతుందా నాన్న వెళ్ళిపోతే కొడుక వాళ్ళ పిల్లికి వెళ్ళిపోతారు నేను అన్నం నిలబెడితే ఎన్నడు జారిపోయి ఇయ్యాల జారిపోయిందిరా నాన్న అందరి పిల్లల ప్రేమకు నోచుకున్నోళ్ళే ఉన్నారా అందరి తల్లుల ప్రేమకు పిల్లలు నోచుకున్నోళ్ళే ఉన్నారా పిల్లల ఓగొట్టుకున్న తల్లులు ఎందరో ఉన్నారు తల్లుల ఓగొట్టుకున్న పిల్లలు ఎందరో ఉన్నారు రా కొడుకా అవలేని బిడ్డలు నా కొడుకు అవలేని బిడ్డలు నా కొడుకు అవైన దాచుకున్న బిడ్డల బాధంటే కొడుకు కన్న పిల్లల దాచుకున్న తల్లుల బాధలంటే రా నాన్న పండుగ పప్ప వచ్చిన నాడు పండుగ పప్ప వచ్చే పిల్లల దాచుకున్న తల్లులు తేళ్ళ కాడి పోతే ఆ తల్లులు తెలకల కాడి పోతే కడుపులో వచ్చిన పిల్లలు అది కట్టలే అవ్వా నువ్వు ఇప్పుడు లేకపోతేవిరా బిడ్డ నువ్వు ఇప్పుడు లేకపోతేవే అవ్వా నువ్వు అయిన కాడు నీకు ఏదన్నా అయితే నా కొడుకే తోవ ఉంటుందన్నాని నీ తోవ చూడు అన్నవారా మన్మద రాజా నీ తోవ కొడుకా నీ తోవ చూసుకుంటా నన్నేడు అన్నవారా మన్మద రాజా లేకపాయ కొడుకు జరిగే పండుగ వీళ్ళ వారిళ్ళ నరసయ్య పండుగ అవుతుంది అవ్వా నరసయ్య అనుకున్నాడు భగవంతు నేను ఒక కొడుకును కన్నా నా కొడుకుకోవాల సామె అవ్వా నేను ఒక కొడుకు కాడు రమ్మన్నదిరా నరసయ్య అంటే నర్సయ్యకి ఉలాది కచ్చిను పూలాది కచ్చినయా గీ జాగలాది కచ్చినయా గీ బంగుళాలాది కచ్చినయా అవ్వా కడుపులా వచ్చిన పిల్లలు కుమారస్వామి నేను వెళ్ళిపోతానరా నాన్న
రాదు నీకు ఎవరి పిత్తంది తాత మీకు మేమందరం దేవాంటే ఆ పిల్లలు పట్టుకొని కుమిలి 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 ఏడ్చిండు నర్సయ్య భగవంతు నర్సయ్య ప్రాణం పోతాంటే భార్యను దగ్గర పిలుచుకొని బాబా కోడలు రాదమ్మని పిలుచుకొని కోడలా రాదమ్మా నీ చేతి అన్నునకు బాగి తీరుతందే బిడ్డ మీ అత్త పొందవనవు అత్త పైన బిడ్డ నువ్వు పిలిచి బుక్కాడు అన్నవి నీకు కోపం వచ్చి నువ్వు అత్తను మాట్లాడి కింద కూర్చుంది అయ్యా నువ్వు ఇప్పుడు లేకపోతే నన్ను కొడుకు తిడుతాను నన్ను కోడలు తిడుతుంది నువ్వు ఏడబోతి వాడే బిడ్డ నాతో మా చూసుకుంటావు అంత పొందవు ఏడుతుంది బిడ్డ నువ్వు పిలిచి బుక్కడు అన్నం పెట్టు ఎక్కువ ఏమో లేదమ్మా ఇంత బలగా ఉండరు కొడుకు కోడలు ఇలా మనవరు మనవరాళ్ళు ఇంత బలగా వచ్చిల్లే అవ్వా మాకే వాళ్ళు ఉన్నారు కొడుకొని ఒలి పెట్టుకొని రానుకున్నాం కొడుక నువ్వు వెళ్ళిపోతే మాకే వాళ్ళు ఉండరు రానా అమ్మ సుకుమారదేవి అన్నం జారిపోయి దొరకలి మీద పడ్డది కొడక మానుకొని మేడలో ఉండు అన్నవు అమ్మ సుకుమారదేవి నా కొడుకు 5 నేవాల పిల్లకు పోతాడు మనవల రాజు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని అన్నంలోన నేతి పొట్టు ఎక్కువ వేసి అవ్వ నాకు అన్నం తిన పెట్ట వేయినవు నేతి పొట్టు ఎక్కువై అన్నం జారిపోయి తల మీద పడ్డదవ్వా అది నీ తప్పు కాదు నా తప్పు కాదు నేతి పొట్టు తప్పవ్వా ఇంకేం తప్పు లేదన్నడే అన్న వాళ్ళ ప్రేమ చూడు గుల్లెలు వేగులు గువ్వెలవన్నీ పన్నెడు కార్యం బోర్ల పడుతుంది మన అది తెలుసు ఖచ్చితంగా అది పొంగి పొర్లుకుంటా రాజభద్ర కొడుక భద్ర అంటే మా మాట కొడుక మాట పెరిగన్నవు సద్దన్నారు రాల కొడుక పోతానన్న కొడుకు 5 నేవాల పిల్లకెళ్ళిపోతాను కొడుకు పిల్ల దొరికితే పిల్లని తీసుకురాలేకపోతే మళ్ళా మళ్ళీ రాగాని నీ సాగు చేసుకోకురా తప్పెవ్వరు లేరు కొడుకు మేము బతుకుతాను
కొడుకు దిక్కేవాళ్ళు దీవేవలని గుర్రం డాకోళ్ళల్లా వరాలు ముచ్చాలు నాకు రూపాయలు కొడుకు చేతుల పెట్టిల్లే ఆకలైన కాడ వరాలు ముచ్చాలు అమ్ముకొని నేను కొడుక రూపాయల తోటి నువ్వు అన్నం తిను నాన్న సాగదోలుకుంటా ఊరు బంధు దాకా వచ్చారు మనమద రాజా మాత్రం మనకి కన్న వాళ్ళ దీవెన కావాలన్నావురా మరి కన్నా వాళ్ళ దీవెన పెడతాంరా నా కొడుకు సౌరి మనోమయిందురా ఒక్కసారి కన్నా చూడవే సౌరి మనోమయిందురా ఒక్కసారి కన్నా చూడవే ఏ తిరుమత బుద్ధి వద్దంటే పోతను కొడుక ఎన్నడా తెలివ